శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా పగల్పత్తుత్సవాలలో రామచంద్రమూర్తికి దశావతార అలంకరణల క్రమంలో ఈనాడు 7వ రోజు స్వామివారికి శ్రీరామ రూపంలో అంటే ఆయన నిజ రూపంలో దర్శనాన్ని అనుగ్రహం చేస్తూ ఉన్నారు స్వామివారు. మనకి రామావతారం భగవానుడు ధరించినటువంటి అవతార కోటిలో మానవాళికి అత్యంత సన్నిహితమైనటువంటి అవతారంగా కొనియాడబడుతున్నది. రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడిగా విఖ్యాతి చెందినటువంటి వ్యక్తి సౌఖ్యం కన్నా ఎన్ని కష్టాలు రాని నష్టాలు రాని అనుకున్నటువంటి ధర్మం పైనే పెద్దపీట వేసినటువంటి అవతారంగా మనకి రామావతారం కొనియాడబడుతున్నది. అలా మనకి కొనియాడబడేటువంటి రామచంద్రమూర్తిని ఆరాధించటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. ఐశ్వర్యం రామపూజనాథ్ అని చెప్పినట్లుగా రామచంద్రమూర్తిని ఆరాధించడం వల్ల గొప్పనైనటువంటి ఐశ్వర్యం చేకూరుతుందిట. అంతేకాకుండా ఆదర్శ ఆరాధ్యాల కలబోతైనటువంటి వాడు రామచంద్రమూర్తి. మాధవత్వాన్ని అంతర్గతంగాను మానవత్వాన్ని బహిర్గతంగాను చేసి ఇలా దేవమానుష లీలను చూపించి మాయా మానుష పురుషోత్తముడిగా విఖ్యాతి చెందినటువంటి రామచంద్రమూర్తి ఈనాడు మనకి రామరూపంలో తన నిజ రూపంలో దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు. ఇలా ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శించడం వల్ల సూర్యగ్రహ సంబంధమైనటువంటి బాధలు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయని చెప్పడం జరిగింది. మనకి రామచంద్రమూర్తి యొక్క నామం తారకంగా, ఆయన యొక్క మంగళ రూపం ఉపాస్యంగా, ఆయన ఘన చరిత్ర మనకి పారాయణగా కొనసాగుతుందయ్యా అంటే ఈ మూడిటి యొక్క కలబోతే మనకి రామచంద్రమూర్తి ఆయన వ్యక్తిత్వం గురించి చెబుతారు. అటువంటి దివ్యమైనటువంటి రామచంద్రుడిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీ